పవన్ కళ్యాణ్ గారు వదిన్తో చాట్ చేస్తున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక వీడియో కానీ ఫోటో కానీ చాలా వైరల్ అవుతుంది. సో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు, కర్నూలుకి వచ్చారు. అక్కడ శ్రీశైలం భ్రమరాంబిక అండ్ మల్లికార్జున స్వామి దేవాలయం దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. సో అక్కడ పాల్గొన్నప్పుడు ఇది అందరూ కూడా క్లియర్గా గమనించారనమాట. సో పక్కనే సిబిఎన్ గారు ఉన్నారు, ఆ పక్కనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. సో వాళ్ళ గురించి ముఖ్యంగా ప్రధాని గారి గురించి ఇంకొకరు స్టేజ్ పైన మాట్లాడుతున్నారు. సో ఈ క్రమంలో దాదాపుగా ఎవరైనా రాజకీయ నాయకులు మనకు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏం చేస్తారు? సో ఆయనతో పాటు అంటే జనాల్ని చూడడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్పీచ్ని వినడం కావచ్చు, లేకపోతే ఆయన్ని పలకరించడం కావచ్చు, ఇలాంటివి చూస్తాం. కానీ పక్కన ఇంత పెద్ద మనుషులు ఉన్నప్పటికీ, ఒక సీఎం ఒక పిఎం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తున్నారా ఏంటో తెలియదు, కానీ చాలా నవ్వుతూ ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతూ చాటింగ్ చేయడం అనేది చాలామంది గమనించారు. సో ఆ విజువల్స్ని కానీ ఆ ఫొటోస్ని కానీ చూసిన తర్వాత అందరు ఏమనుకుంటున్నారు, అరే వదిన్తో చాటింగ్ చేస్తున్నాడు, చాలా రోజులు అయిందేమో, మాట్లాడుకుంటున్నారు, చాలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే ఈ రకంగా అనుకుంటున్నారు. సో ఆయన ప్రతి ఒక్క మూమెంట్ని కూడా చాలా అద్భుతంగా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు జన సైనికులందరూ కూడా. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క మూమెంట్లో కూడా ఒక పసిపిల్లాడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక నాన్నలాగా, ఒక అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా రిలేషన్షిప్ని అంటే ఆయనని ఒక రిలేషన్గా చూసుకుంటూ ఉంటారనమాట. సో ఆ విధమైనటువంటి ఇంపాక్ట్ని పవన్ కళ్యాణ్ గారు అందరిలో కూడా కలగజేసుకున్నారు. ఇంత గొప్ప రాజకీయ నాయకుడు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం కలుగుతుంది అనే విధంగా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ స్టేజ్ మీద ఆయన ఫోన్ చూడడము, చాటింగ్ చేయడము, చాటింగ్ చేశారా, ఫోటో చూసారా ఏంటి తెలియదు, కానీ సో బయటికి మాత్రం అందరూ వదిన్తో చాటింగ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా ఈ యొక్క విజువల్స్ని షేర్ చేస్తూ ఉన్నారు.